know I'm talking to young people. నేను యవనస్తులతో మాట్లాడుతున్న సంగతి తెలుసును. But we need to all be very aware that we will die soon. మనము కూడా చనిపోతాము అన్న సంగతి మనం గ్రహించాలి. This life is short. ఇది చాలా చిన్న జీవితము. But you are here for a purpose. మీరు ఒక ఉద్దేశ ప్రకారము ఈ లోకంలో ఉన్నారు. If there's no purpose, it would seem very vain to have to die so soon. మరి ఒకవేళ ఆ ఉద్దేశం మనకు అర్థం కాకపోతే మన మరణము వ్యర్థమైపోతున్నది. But no, there's a purpose to your short life. కానీ నీ యొక్క ఈ చిన్న జీవితానికి ఒక ఉద్దేశం ఉంటూ ఉన్నది. And that purpose is to know God. ఆ యొక్క ఉద్దేశమే దేవునిని తెలుసుకొనుట. God created you to know him. ఆయనను తెలుసుకొనుటకు దేవుడు నిన్ను చేసి ఉంటున్నాడు. That's why in Genesis chapter 1 it tells us in verse 27 that male and female they were created in the image of God. దేవుని యొక్క పోలిక చొప్పున స్త్రీ మరియు పురుషుడు తయారు చేయబడ్డారని 1వ అధ్యాయం 20వ వచనం ఆదికాండం మాట్లాడుతున్నది.